ఐనవోలు గ్రామవాసాయ శర్మాయ శిశుమౌళే శ్రీమన్వేదాదేవాయ శుభరాయాస్తు. అఖిలాండపడి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరైతుడు లయకారుడంటే ఈశ్వరుడు ఏం చేసిన దివ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి దివ్యక్షేత్రం. ఈ దేవాలయం పశ్చిమ చాళుక్య రాజు 20 సత్యశ్రీని కాలం శాసనాల ద్వారా అతి పురాతనమైన ప్రాచీనమైన దేవాలయంగా పరిగణింపబడుతుంది. ఈ దేవాలయంలో కాకతీయుల పరిపాలన కాలం ఉలకుత స్వామివారిని ఆరాధించినట్టుగా చరిత్ర చెప్తుంది. ఈ దేవాలయంలో మూల విరాట్టుగా చెప్పే స్వామి మల్లికార్జునుడు లింగ రూపంలో, స్వామివారిని కండెలరాయుడు మూర్తి రూపంలో, కుడిపక్కకు గొల్లకేతమ్మ ఎడమపక్కకు బల్జమేళ దేవిగా, స్వామివారికి సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు స్వామివారికి ఉత్సవాలు నిర్వహించబడును. అందులో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించిన బ్రహ్మణాంబ మల్లికార్జున స్వామి యొక్క 5 రోజుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగును. ఈ దేవాలయంలో ప్రతి నెల మహాశివరాత్రి మాస సంక్రమణ స్వామివారి యొక్క కళ్యాణం జరుగును. ప్రతి రోజు కూడా ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంకాలం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారికి 3 వేల స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిత్య కైంకర్యాలు నిర్వహించబడతాయి. ఇప్పుడు ఏ రూపంలో మనకు దర్శనమిస్తాడు? స్వామి లింగ రూపంలో దర్శనమిస్తున్నాడు. మూర్తి రూపంలో ఉన్న స్వామిని కండెలరాయుడుగా, కుడిపక్క గొల్లకేతమ్మ ఎడవపక్క బల్జమేళ దేవిగా, మూల విరాట్ లింగ రూపంలో అర్ధప్రణవట శివలింగం, శ్వేతవర్ణంలో కలిగిన శివలింగం ఇక్కడ ప్రాశస్తం. స్వామివారికి అభిషేకాలు చాలామంది భక్తులు విశేషంగా అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతర జానపద ప్రాశస్తాన్ని పొందింది కాబట్టి పట్నాలు వేయడం, బోనాలు చేయడం, స్వామివారి శివుడు కాబట్టి కోడిని కట్టడం, సేవలు తీయడం, ఇలాంటి కైంకర్యాలన్నీ కూడా స్వామివారి భక్తులు చేసుకోవడం జరుగుతుంది. స్వామివారు మహారాష్ట్రలో ఏ పేరుతో? మహారాష్ట్రలో పూణే దగ్గర జేజూరి పర్వతం మీద స్వామివారి స్వయం వ్యక్తంగా ప్రతిష్ఠించే దేవాలయంగా పరిగణింపబడుతుంది. అక్కడ జేజూరిలో ఖండోబాగా ప్రాశస్తం పొందింది. అదేవిధంగా మహారాష్ట్రలో చాలా దేవాలయాల్లో ఖండోబాగా మార్తాండ భైరవ స్వరూపంగా ఆరాధింపబడుతున్నాడు. కర్ణాటకలో మల్వరి స్వామిగా, మైలారు మల్లన్నగా స్వామివారిని పిలువబడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి కొమరవెల్లి, ఐనవోలు, ఓదెల, ఇక్కడ కండెలరాయుడుగా, గొల్లకేతమ్మ, బల్జమేళ దేవేరుగా పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ 3 వేల స్వామివారి లింగ రూపంలో ఉన్న స్వామివారికి అభిషేకం ద్వారా ప్రాతకాలంలో నమ్మకం చమకం పురుషసూక్త స్త్రీ సూక్తం చేత స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్న కాలంలో అభిషేకం ఉంటుంది. ప్రదోష కాలంలో అభిషేకము 7 హారతులతో స్వామివారికి చేయడం జరుగుతుంది. వాళ్ళు మణిమల్లాసురులను రాక్షసులను సంహరించడానికి ఖండోబావతారంగా స్వామివారు అశ్వవాహనంపై వారిని సంహరించడం జరిగింది. ఆసురులు కూడా మల్లాసురుడు అనే వ్యక్తి పూజలు అందుకోవడానికి ఆ పాదంపై కింద ఉంచడం జరిగింది. మల్లన్నగా పిలువబడుతున్నాడు. ఆయన మల్లన్నగా పిలువబడడానికి మల్లాసురుడు ఆయన కూడా పూజలు అందుకుంటున్నాడు.